హాయ్ అండి, ఈ వీడియోలో బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వచ్చేలాగా కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకొని కింది వైపు పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. చూడండి, ఎక్స్ట్రాగా పై వైపు ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం పైన కింద ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా రివర్స్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా రివర్స్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎడ్జ్లో మనం ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఆ ఖర్చుకి నేరుగా నీట్గా రఫ్ చేసుకుంటూ స్టిచ్ అనేది పైన కింద వేసుకొని 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలి ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి. దీన్ని ఇలా రివర్స్ చేసుకొని నీట్గా ఆ కార్నర్స్ అనేది ఓపెన్ చేసుకొని మనం మామూలుగా కాజా పట్టి ఎలా స్టిచ్ చేస్తామో ఎడ్జ్న అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేశారంటే మనకి బొటిక్లో మాస్టర్స్ స్టిచ్ చేసిన విధంగానే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఎక్కడా కూడా మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బై.